ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం 37 అంశాల అజెండాతో ప్రారంభమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అమరావతి హైకోర్టు భవన సముదాయ పనులకు 547.7 కోట్లు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులకు 796 కోట్లు సవరించిన పరిపాలన ఆమోదం లభించింది. కృష్ణానది తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు అభివృద్ధికి టెండర్ల ఆహ్వానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భూమికి స్టాంపు డ్యూటీ మినహాయింపు, ఏపీ ఏవియేషన్ పాలసీ 2026-31కు ఆమోదం లభించింది. పర్యాటక అభివృద్ధి కోసం విశాఖ, చీరాల బీచ్లలో బీచ్ షాక్ పాలసీ అమలు చేయనున్నారు. ఏపీ ఫైబర్ నెట్కు 300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ, అవయవ మార్పిడి సవరణ ఆర్డినెన్స్ 2026కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదనంగా అగ్రిగోల్డ్ కేసుల విచారణ వేగవంతానికి 21 పోస్టులను మంజూరు చేసింది. ఏపీ ఫైబర్ నెట్కు 300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ, అవయవ మార్పిడి సవరణ ఆర్డినెన్స్ 2026కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదనంగా అగ్రిగోల్డ్ కేసుల విచారణ వేగవంతానికి 21 పోస్టులను మంజూరు చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై మంత్రిమండలి సమావేశం కొనసాగుతుంది. మొత్తం 37 అంశాల అజెండా తోటి ఈరోజు కేబినెట్ భేటీ ప్రారంభం కావడం జరిగింది. కేబినెట్ భేటీలో దరిదాపుగా 20 నుంచి 25 అంశాల మీద మంత్రిమండలి ఆమోదముద్ర కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి పనులపై కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అమరావతిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కొన్నిటికి నిధులకు సంబంధించిన వాటిపై కూడా ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఏదైతే జరుగుతున్నటువంటి పనులు ఉన్నాయో వాటన్నిటిపై కూడా తప్పనిసరిగా ఆమోద ముద్ర వేయటమే కాకుండా నిధుల మంజూరీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే పోలవరానికి సంబంధించినటువంటి కుడికాలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి వాటిపై కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి వాటిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అమరావతిలో ఐకాన్ టవర్ల నిర్మాణానికి సంబంధించి ఆమోద ముద్ర వేయటము, వాటితో పాటు నిధుల మంజూరీకి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. దీనితో పాటు క్వాంటమ్ వ్యాలీ, వాటితో పాటు ఐకాన్ సిటీ, అలానే అమరావతికి సంబంధించినటువంటి రీజనల్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటిపై కూడా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, వాటికి సంబంధించినటువంటి నిధులు, వాటి విషయాలన్నిటిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే విధంగా కూడా మంత్రిమండలిలో చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వీరితో పాటు చూసుకుంటే అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, ఏ సంస్థలు ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఎంతవరకు నిధులు మంజూరు జరిగాయి, వాటి అభివృద్ధి పనులు ఏ స్థాయిలో వెళ్ళాయి అనే విషయాలపై కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక వీరితో పాటు భాషా సమృద్ధికి సంబంధించినటువంటి వాటి విషయాలపై కూడా క్లారిటీ వచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక వీరితో పాటు చూసుకున్నట్లయితే కనుక కూటమి 2 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో ఈ 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ పనులకు సంబంధించినటువంటి త్వరిగతిన పూర్తి చేయని ఎంతవరకు పూర్తయ్యాయి, వాటికి డేటా అప్డేట్ డేటా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కూటమి అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరును కూడా పూర్తిగా పర్యవేక్షించడమే కాకుండా పనులు ప్రారంభించిన సంస్థలకు తర్ఫీదులు ఇచ్చి వాటిని రద్దు చేసే సూచనలు కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏవైతే అభివృద్ధి పనులు చేపట్టాయో వాటిని త్వరగా పూర్తి చేయాలని కూడా ఆయా సంస్థలకు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నటువంటి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మంత్రిమండలి సమావేశంలో మొత్తం 37 అంశాలతోటి 37 అంశాల అజెండా తోటి ప్రారంభం కావడం జరిగింది. దరిదాపుగా 20 అంశాలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. మిగిలిన విషయాలపై కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఈ కేబినెట్ భేటీ జరుగుతున్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్వల్ప అస్వస్థకు గురి కావడం జరిగింది. హౌటాహుటిన పార్టీ కార్యాలయంగా చేరుకొని రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ కు కొంత
వెన్నునొప్పి ఉందంటూ కూడా పార్టీ వర్గాలు సమాచారం చెబుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఆ క్యాంపు కార్యాలయానికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే యథావిధిగా కూడా మంత్రిమండలి సమావేశం కొనసాగుతుంది. మరికొన్ని నిర్ణయాలకు కూడా ఆమోద ముద్ర వేసి తర్వాత పూర్తిగా ఆ కేబినెట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 10:30 గంటలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. వినిపించుంటుందా? థ్యాంక్ యూ.